హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు బీరకాయ వేపుడు సింప్లీ. వెల్లుల్లి వేసాను. ముందు వెల్లుల్లి వేసుకోవాలి. బీరకాయ వేపుడు కానీ పొట్లకాయ వేపుడు కానీ దీంట్లో ముందు వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం. అవి కొంచెం వేగాక అప్పుడు మనం మినపచెక్కు, జీలకర్ర, ఆవాలు బాగుంటాయని ఒకటి ఉంటాయి. అవి ఇలాంటి వేపుడికి బాగుంటాయి. అవి కూడా వేసాను. ఎనిమిరపకాయ కూడా అయిపోయింది. ఆఖరిగా కరివేపాకు పక్కన వేస్తాను. ఇది బీరకాయ ఉప్పేసి నీరంతా తీసేసాను. 2 బీరకాయలు తీసేసాను. ఎంతవరకు వచ్చింది. ఎన్ని జ్వరాలు వచ్చిన వాళ్ళకి, బాలింతరాలకి, ఇంకా నోరు బాగోలేదంటారు కదా, ఒకసారి ఒంట్లో బాగోతుంది, అలాంటి వాళ్ళందరికీ బీరకాయ ఇలా వేస్తే బాగుంటుంది. ఎలా అయినా 4 రకాలు వండుకోవచ్చు. ఇది ఒక పచ్చడి లాంటిది అనమాట. పసుపు వేసాను. తాలింపు వేస్తే బాగుంటుంది కదా, పసుపు కొంచెం వేసాను. మంట పెట్టుకున్నాను. చాలా వెరైటీలు చేసుకుంటారు. ఎక్కువ బీరకాయలు ఉన్నప్పుడు ఇది చేసుకోవాలి. మామూలుగా అయితే ఎన్ని బీరకాయలకు వచ్చినా కొంచెం అవుతుంది. అందుకని 1, 2 కాకుండా కొంచెం ఎక్కువ బీరకాయలు దొరికినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. సరే, అది అయిపోయింది. ఇంకా ఎనిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. కారం కావాలన్న వాళ్ళు ఇంకా ఎనిమిరపకాయలు ఇంకో 1, 2 ఎక్కువ పెంచుకోవచ్చు. నేను ఎక్కువ కారం తిన్నాను కాబట్టి అందులో కొద్దిగా నాకు కూడా బర్నింగ్గా ఉంది. దానికి అందుకని ఇలా చేసుకుంటున్నాను. కడుపులో కొంచెం బర్నింగ్గా ఉంది, అందుకని కారం తక్కువ వేసి పచ్చిమిరపకాయలు ఏమీ వేయకుండా దీంట్లో కారం కూడా ఇంక ఇంతే. మిరపకాయ కావాల్సిన వాళ్ళు ఇంక 2 మిరపకాయలు వేసుకోవచ్చు. ఇంక ఇది కొంచెం ఫ్రై అయిపోద్ది. నీరు తీసేసాను కదా, తొందరగానే ఫ్రై అయిపోద్ది. ఉప్పు సరి చూసుకుని ఒకసారి, ఇందాక దీంట్లో ఉప్పు వేసి తీసాను కదా నీరు, మళ్ళీ కొంచెం పడద్ది. ఆఖరిని వేసుకుందాం. వంట చేసుకునేటప్పుడు మనకి విటమిన్ వాల్యూస్ పోకుండా చక్కగా చేసుకోవాలి, ఆరోగ్యంగా చేసుకోవాలి. బయట నుంచి తెచ్చుకొని కర్రీస్ తేలిగ్గా అయిపోతుంది కదని ప్లాస్టిక్ సంచులు కట్టిస్తున్నారు కర్రీ పాయింట్ నుంచి. అలాంటివి తినకండి, ఎంత అనారోగ్యం. ఇంట్లోనే వండుకుని ఎవరో ఒకళ్ళు బాధ్యత మీద వేసుకుని, ఇంకో ఎంత హడావిడిలో ఉన్నా సరే ఒకళ్ళు కట్ చేసుకుంటాం, ఒకళ్ళు అన్నీ ప్రిపేర్ చేయటం, ఒకళ్ళు గబగబా వంట చేయటం, అలాగన్నా కష్టపడి చేసుకోవాలి. కానీ బయట నుంచి తెచ్చుకుని తినకండి అమ్మా. ఆరోగ్యం కాపాడుకోండి. ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. మనం వండుకుని తింటే అదొక ఆనందం. ఒక నిజంగా ఒకవేళ అది సరిగా కుదరకపోయినా కూడా ఎంతో రుచి అనిపిస్తుంది మన చేతులతో మనం వండుకుంటే. ఇది ఇంకా నీరున్న మట్టుకు అలాగా ఉడుకుతున్నట్టుండి తర్వాత ఫ్రై అయిపోద్ది. ముద్దలాగా అందంగా వస్తుంది. మనం రసంతో దేంతో మామిడికాయ వచ్చారు చూపించినది, మామిడికాయ వచ్చారు అయిపోయింది. ఇవాళ ప్రసన్న గారు బయటకు వెళ్తున్నారు భోజనాలని. మన కోసం వంట చేసి వెళ్ళింది. ఈ 2 కాంబినేషన్ అనమాట.
ఇది నిదానంగా కొంచెం చేపట్లో అయిపోద్ది. ఇంకా కొంచెం పసుపు వేద్దాము. కొంచెం ఉప్పు కూడా వేద్దాం. ఉప్పులు కూడా తగినంత వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుని బీపీలకి వాటికి కారణం అవ్వకూడదు. ఎలాగో వచ్చేస్తాయి ఒక 60 వచ్చేటప్పటికి ఇవన్నీ సిద్ధమైపోతాయి. బీపీలు, షుగర్లు ఇప్పుడు ఇంకా ముందే వచ్చేస్తున్నాయి. గ్రీన్గా బాగా కనబడుతుంది. గ్రీనరీ అంటే కాయగూరలు గ్రీన్ అన్నీ తినాలి, కలర్స్ అన్నీ తినాలి, గ్రీన్ ఎక్కువ తినాలి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఇవన్నీ తినండి. మనకి ఈ యూట్యూబ్ వల్ల ఒకరికొకరు ఇలా సలహాలు ఇచ్చుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆరోగ్య సూత్రాలు పాటించుకునే అవకాశం చాలా ఉంది. నాకు తెలిసినవి నేను చెప్తున్నాను, మీకు తెలిసినవి మీరు అలా ఒకరికొకరు ఇలా ఆరోగ్య సూత్రాలు కానీ అనేక విషయాలు చిట్కాలు కానీ తేలిగ్గా చేసుకునే విధానం కానీ అన్నీ ఒకరికొకరు అందించుకుని మనం మంచి మిత్రులుగా స్నేహితులుగా ఉన్నాం. మరి ఇది ఇంకో కొంచెం అయితే అయిపోయినట్టే. ఉన్నా మరి బాయ్.